ఆ నెక్స్ట్ బ్యాచ్లో చిరంజీవి జాయిన్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే హరిప్రసాద్ అనే ఆర్టిస్ట్ అటు సుధాకర్కి ఇటు చిరంజీవికి మ్యూచువల్ ఫ్రెండ్గా ఉండడంతో ఇతని ద్వారానే వీరిద్దరూ కలవడం జరిగింది. అలా ముగ్గురికి మంచి స్నేహం ఏర్పడి ఒకే రూమ్లో ఉంటూ చిరంజీవి హరిప్రసాద్ ఆ ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి వెళ్తే సుధాకర్ మాత్రం తన ప్రొఫైల్ని పెట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్కి ఆడిషన్స్కి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే కొత్త డైరెక్టర్ అయిన భారతీరాజా 2 కొత్త మూవీస్ని స్టార్ట్ చేస్తున్నారని, అందుకు ఆడిషన్ తీసుకుంటున్నారని తెలుసుకున్న సుధాకర్ ఆఫీస్కి వెళ్ళగా ఇతని లుక్స్ని చూసిన భారతీరాజా సుధాకర్ తన సెకండ్ మూవీకి హీరోగా పర్ఫెక్ట్గా ఉంటాడని, కానీ ఇప్పుడు 16 వైదినిలే మూవీని శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్తో చేస్తున్నాడని, ఆ మూవీ రిలీజ్ అయ్యాక రెండో మూవీని ఖచ్చితంగా నీతోనే చేస్తానని సుధాకర్కి ప్రామిస్ చేయగా కొత్త డైరెక్టర్ అయిన భారతీరాజా మాటల్ని సుధాకర్ పట్టించుకోకుండా తన ట్రయల్స్ని కంటిన్యూ చేశాడు. ఇక అలా అప్పటి నుండి పట్టువదలని విక్రమార్క